సో మనం ఇప్పటి వరకు కూడా 5 క్లాసుల్లో మనం ఏం నేర్చుకున్నాం? అచ్చులు మాత్రమే నేర్చుకున్నాం. చూడండి, వర్ణమాలలో చూడండి, ఫస్ట్ లెటర్ ఆ దగ్గర నుంచి ఆహా వరకే కదా మనం నేర్చుకుంది. వీటిని మనం అచ్చులు అంటాం. ఇది మొట్టమొదటి జాబితా అన్నమాట, ఓవెల్స్. నెక్స్ట్ హల్లులు మనం నేర్చుకోవాలన్నమాట, కన్సోనెంట్స్ నేర్చుకోవాలి. కా నుంచి బండిరా వరకు ఉన్న అక్షరాన్ని మనం నేర్చుకోవాలి. సో ఈరోజు మనం ఏం చేద్దాం? కా దగ్గర నుంచి జ్ఞ వరకు, క ఖ గ ఘ జ్ఞ. దీన్ని కవర్గము అంటాం. ఏమంటాము? కవర్గము. వీటిని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇది కవర్గం అనమాట. డే 5 హల్లులు కవర్గం. సో హలో, డే 5 మనం ఈ తెలుగు హల్లుల్ని మనం ఈరోజు నేర్చుకోవాలన్నమాట. దీన్ని మనం కన్సోనెంట్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. వీటిని ఏమంటాం? కన్సోనెంట్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో ఇవి ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, కవర్గం నేర్చుకుంటామన్నాం కదా, ఇది కవర్గం. క ఖ గ ఘ జ్ఞ. ఫస్ట్ లెటర్ చూడండి, క. గివ్ మీ 1 సెకండ్. మొట్టమొదటి అక్షరం కవర్గంలో క. క తేలిగ్గా పలుకుతున్నాం. చూడండి, క అంతే. క కలం, పెన్. క కప్పు, కప్. క కప్ప, ఫ్రాగ్. ఓకే, క తేలిగ్గా మాత్రమే పలికాం. ఇక్కడ మనకి తెలుగులో ప్రొనౌన్సియేషన్ చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో క్యారెట్ అంటే సి రాస్తాం, కానీ మనకు అలా ఏమీ ఉండదన్నమాట. తెలుగులో మనం ఏదైతే ప్రొనౌన్స్ చేస్తున్నామో ఆ లెటర్స్ మాత్రమే మనం రాస్తామన్నమాట. కా అంటే కానే రాస్తాం, ఖా అంటే ఖానే రాస్తాం. ఏది ప్రొనౌన్స్ చేస్తున్నామో అదే రాయాల్సి వస్తుంది అనమాట. అందుకే నేను ఇక్కడ ప్రొనౌన్సియేషన్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను అనమాట. ఇది ఎలా పలుకుతున్నాం? క అంటున్నాం. నెక్స్ట్ లెటర్ ఖ. ఖ ఒత్తి పలుకుతున్నాం, గట్టిగా స్ట్రెస్ చేస్తున్నాం అనమాట. మన గొంతు దగ్గర ఖ అని గట్టిగా పలుకుతున్నాం. నెక్స్ట్ ఖ ఖడ్గం, స్వాడ్. ఖ ఖండం, కాంటినెంట్. ఖ ఖాళీ, ఎంటీ. ఖాళీ గది అంటే ఎంటీ రూమ్. ఇది ఖ అన్నమాట. ఖ అంటే ఖడ్గం, ఖ అంటే ఖండం, ఖ అంటే ఖాళీ గది. ఓకే, అండర్స్టాండ్? నెక్స్ట్ గ. ఇది తేలిగ్గా పలుకుతున్నాం. ఇది ఎలా పలుకుతున్నాం? తేలిగ్గా పలుకుతున్నాం. కా ఎలా అయితే పలికామో గా కూడా అలాగే పలుకుతున్నాం. గ గద్ద, ఈగల్. గ గది, రూమ్. గ గొడుగు, అంబ్రెల్లా. ఓకే, అండర్స్టాండ్? నెక్స్ట్ ఘ. ఘ ఎలా పలుకుతున్నామో అలాగే ఘ కూడా ఒత్తి పలుకుతున్నాం అనమాట. ఘ ఘటము, పాట్, కుండ. ఘ ఘనంగా అంటే గ్రాండ్గా, ఘనంగా పెళ్లి చేశారా అంటూ ఉంటారు. ఘ అంటే ఘనం. నెక్స్ట్ ఘ ఘర్షణ. ఘర్షణ అంటే ఫైట్ చేసుకోవటం అనమాట. నెక్స్ట్ లెటర్ జ్ఞ. ఏంటిది? జ్ఞ. జ్ఞ. క ఖ గ ఘ జ్ఞ. జ్ఞ జ్ఞానము, నాలెడ్జ్. జ్ఞ జ్ఞాపకం, మెమొరీ. సో ఈరోజు మీ హోంవర్క్ ఏంటి అంటే ఈ అక్షరాలను ప్రొనౌన్స్ చేయాలి. క ఖ గ ఘ జ్ఞ అక్షరాన్ని ప్రొనౌన్స్ చేయాలి. అలాగే వాటితో వచ్చేటువంటి పదాలన్నింటినీ కూడా ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. సో ఈరోజు హోంవర్క్ ఇదనమాట. సీ యూ ఆల్ నెక్స్ట్ డే 6. సీ యూ టుమారో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎంతవరకు అర్థమవుతుందో మీరు ఒక్కసారి కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే నేను ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. బాయ్, సీ యూ టుమారో.